మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవయ్యావు అని తెలియగానే కులస్తులు వస్తారు. అసలు చర్చికి పోతున్నావు అంటేనే కులపోళ్ళు వస్తారు. కులపోళ్ళు, మన కులపోళ్ళు. అసలు నువ్వు మన కులపోడివిరా, నువ్వు చర్చికి పోవటం ఏందిరా, మనం ఏంది, మనం అది, మనం ఇదని మొదలు పెడతారు. కొంతమంది ఈ కులపు వాళ్ల పోట్లకు జడిసి దేవుణ్ణి వదిలి, విశ్వాసాన్ని వదిలి, రక్షణ కోల్పోయి మళ్ళా వెనక్కి పోతారు. అందుకే చెబుతున్నాను, రకరకాల రూపాల్లో పోరాటం ఉంటది. కొన్నిసార్లు దుర్వ్యసనాలు గెలుస్తాయి మనల్ని, కొన్నిసార్లు అక్రమ సంబంధాలు గెలుస్తాయి. అక్రమ సంబంధాలను ఇష్టపడి దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. లవ్ చేసిన అబ్బాయిని చేసుకోవటం కోసం వాడు విగ్రహారాధికుడైతే వాడు చాలు నాకు, వాడు చాలును చాలును చాలును, వాడు చాలును చాలును చాలును, ఏ సమయమందైనా ఏ స్థలమందైనా నాకు మాత్రం వాడే చాలును అని దేవుడు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమన్నారు తెలుసా? మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్టమిహ బాధలకు. అబ్బాయి మీరు ఉంటే ఉండండి, పోతే పోండిరా. ఎంతవరకురా మీతో నా అనుబంధం? మీ కులపు ప్రేమ, మత ప్రేమ ఎంతవరకురా? నేను లైన్లో ఉన్నంత వరకు. నా పరిస్థితులు మారిపోయినాయి అనుకో, మీరు ఒక్కడు కూడా కనపడరు నాకు, ₹1 ఇవ్వరు, తుపాకీ కూడా దొరకరు మీరు. మీ దిక్కుమాలిన ప్రేమ వాడికి కావాలరా? మీ మాయ ప్రేమ, మీ చంచల ప్రేమ? నాకు యేసు చాలు, యేసయ్య ప్రేమ చాలు.